ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా గోచార ఫలితాలు సార్ 2020 నాకు ఎలా ఉంటుంది, ఈ యొక్క రాశి ఫలాలకు వెళ్దాం. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ పాటికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారికి 2026లో ఎలా ఉండబోతోంది? స్వామి, గత సంవత్సరంలో ఏదో నడిచింది అనుకుంటున్నాం, ఈ సంవత్సరంలో బాగుందా? గత సంవత్సరంలో బాగుంది స్వామి, ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుందా? గత సంవత్సరంలో బాగాలేదు స్వామి, ఈ సంవత్సరంలో బాగాలేకుండా అన్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నల సమాహారానికి సమాధానం జ్యోతిష్య ఫలితాలు ఆస్ట్రో సిండికేట్ ద్వారా సింహరాశి వారికి ఈ సంవత్సరంలో 2026 క్యాలెండర్ ఇయర్ 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్లో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మే జూన్ వరకు, అంటే జూన్ 7వ తేదీ వరకు దాదాపుగా సామాన్య ఫలితాలుగా వెళుతోంది. అంటే అర్ధ సంవత్సరం సామాన్య ఫలితాలుగా వెళుతూ అర్ధ సంవత్సరం అనేకమైనటువంటి ఆటంకాలతో ముడిపడింది. దెబ్బ కొట్టాడురా కిరణ్ శర్మ, ఏం చెప్పినా సరే, ఏం చేసినా సరే ఈయన నెగిటివ్ చెప్తాడు, పాజిటివ్ చెప్పాడు. ఈయనకి సింహరాశి అంటే కోపం అనుకుంటా అని ఒకళ్ళు, ఈయనకి పలానా రాశి అంటే కోపం అంటున్నా అని ఇంకొకళ్ళు. ఈయన బాగా చెప్పాడు, బ్రహ్మాండంగా చెప్పాడు, కానీ చెప్పింది నాకు ఏమవ్వట్లేదు, బాగలేదని చెప్పినప్పుడు నాకు బాగుంది అనేటువంటి కొంతమంది. దానికి నా సమాధానం ఏంటంటే, ఓ తిక్కలోళ్ళారా మీరందరూ తిక్కవాళ్ళు. జన్మజాతకంలో కనుక బాగాలేకపోతే ఇక్కడ ఎందుకు బాగుంటుంది, జన్మజాతకంలో బాగుంటే ఇక్కడ ఎందుకు బాగాలేక ఉంటుంది? ఆలోచించుకోండి. ఇక్కడ గోచార ఫలితాల్లో ఇక్కడ ఎల్లయ్య, పుల్లయ్య, మల్లమ్మ, కిరణ్ శర్మ, ఎంకన్న, ఇంకొక ఆయన, శేష్ శర్మ, ఇంకొకళ్ళు, అనిల్ శర్మ, లేదా ఇంకొక ఆయన, ఇలా వాళ్ళ పేరును బట్టి ఓవరాల్గా చెప్పే ప్రయత్నం ఇది. అంటే ఇది నామనక్షత్ర ప్రధానమైనది, గోచార ప్రధానమైనది ఫలితాలు చెప్పవచ్చు. అదే జన్మజాతకంతో కంపేర్ చేసుకుంటే ఇంకా ఫలితాలు మీకు 100% కరెక్ట్గా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా జూన్ ఫస్ట్ వీక్ వరకు వీరికి పర్వాలేదు, కొంతవరకు పుణ్యబలం వల్ల, తల్లిదండ్రుల ఆశీర్వచనం వల్ల ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలంగా ఉండడం, అంటే కొద్దిగా భగవన్నామస్మరణ చేసుకుంటే చాలు కొంత ప్రయోజనవంతమైన శుభయోగాలు పొందుకుంటారు. వృత్తి ఉద్యోగంలో ఒత్తిడిన్న అధిగమించగలుగుతారు. వృత్తిలో మంచి లాభం. ఇంకోటి, మార్చిలో వీరికి ప్రమోషన్ కూడా రావచ్చు. మేబీ మార్చిలో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం. ప్రమోషన్ వల్ల మంచి ధనయోగం, ఐశ్వర్యం కూడా ఉంటుంది. అంటే ప్రమోషన్ వల్ల మంచి ప్రశాంతత, ఈఎంఐలు తొందరగా తగ్గిపోతాయి. 15,000 జీతం పెరిగినా, 10,000 జీతం పెరిగినా ఈఎంఐలో చాలా తగ్గుతుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది కొద్దిగా. లేదా ఏదైనా కొత్త వస్తువుని, సువర్ణాభరణాలు కొనుగోలు చేయవచ్చును, వివాహ చర్చల్లో సఫలత పొందుకోవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాలు కూడా మీకు జరగడానికి అవకాశం. ఎందుకంటే సామాన్య ఫలితాలు కదా. కాస్త మీరు భగవన్నామస్మరణ చేసుకుంటే మీకు తేలికగా కఠినమైనటువంటి సవాళ్ళన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేసుకొని అనుకూలవంతమైన ఆనంద యోగాన్ని పొందుకుంటారు. వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, ఎక్కడైనా సరే వ్యాపార భాగస్వామితో కానీ, కుటుంబ భాగస్వామితో కానీ, సోదరులతో కానీ కాస్త చిరుమందహాసం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లేవడమే చిరుమందహాసంతో లేవడం, ప్రశాంతంగా ఉండడం. ఒక అరగంట పాటు మిమ్మల్ని మీరు మాట్లాడుకోండి, మీతో మీరు మాట్లాడుకోండి. ఇది సైకాలజీ. తప్పకుండా మీరు అనుకుని సాధిస్తారు. చాలా చాలా ప్రశాంతమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. మంచి అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఆ రోజు మొత్తం మీకు శుభప్రదంగా, సుఖప్రదంగా ఉంటుంది. కాబట్టి మీతో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. సరే, తర్వాత సింహరాశి వారికి ఈ సంవత్సరంలో జూన్ తర్వాత నుంచి ఆర్థిక నష్టాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, పోటీ పరీక్షల్లో విఫలమయ్యే అవకాశం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఇతరత్ర ఎంబీబీఎస్ పరీక్షలు కానివ్వండి, సిఏ లాంటి పరీక్షలు కానీ కొద్దిగా ఇబ్బందికర వాతావరణమే, పరీక్షలకి గైర్హాజరయ్యే అవకాశం, అనవసరపు పనికి మాలిన ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. దేనికి నయా పైసకు పనికిరాని ప్రేమ కలాపాలు, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల మీకు తీవ్ర ప్రమాదము. మీ పిల్లలు మీరు చేసేటువంటి విపరీతమైనటువంటి దౌర్భాగ్య పనులు మీ కుటుంబానికి ప్రమాదం ఏర్పడే సూచన కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు కూడా విద్యా నష్టం ఉంటారు. వ్యాపారపరంగా నమ్మిన వ్యక్తి మోసం చేయడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన నష్టం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలంగా చెప్పబడుతోంది. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాన్ని బెంచ్ మీదకి మార్చుకునే అవకాశం,
కన్సల్టెన్సీ ఆధారపడి విదేశాలకు వెళ్తారని చెప్పేసి దండోరా కొట్టుకోవడం, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. కన్సల్టెన్సీ వాడు మోసం చేస్తాడు, ఇందులో సందేహం లేదు. వాడైనా ఆవిడైనా మేము మోసం చేయడం ఖాయం. కాబట్టి కన్సల్టెన్సీ ఆధారపడకండి, అనవసర ప్రేమ కలాపాలు వెళ్ళకండి, అనవసరంగా ఎవరికి పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఈ సంవత్సరం మీరు ఎంత మౌనంగా ఉంటే మంచిది. మీ పనిలో మీ పనితనం గురించి, మీరు చేయగలిగే పనిని మాత్రమే భుజానికి ఎత్తుకొని ఆ పనిని పూర్తి చేసుకోండి. వెనక ముందు ఆలోచించుకోండి. ఇంత ధనం ఉంది, 100 రూపాయలు ఉన్నాయి, 70 రూపాయల పని మాత్రమే చేయండి, 90 రూపాయల పని కూడా చేయకూడదు. అది మీకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు కానీ ఎవరైనా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి జాగ్రత్త. విద్యార్థులు కాస్త సమయపాలన పెంచుకోవడం, కఠినమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవడం, విద్యలో పూర్తిగా సన్నద్ధులవ్వడం చేస్తేనే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో దృష్టి పక్కకు మరిల్దా మీకు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజయం సాధించే అవకాశాలు లేవు. చాలా కష్టమైనటువంటి సవాళ్ళు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఆర్థిక విషయాలు కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కార్మిక సోదరులు కానీ, కర్షకులు కానీ ఇబ్బందులు పడే అవకాశాలు, రాజకీయ నాయకులకు ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలోకి నష్టం. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకి ఈ రాజకీయ రంగంలో నుంచి బయటికి ఇంకా పూర్తిగా మిమ్మల్ని బయటికి నెట్టేసే అవకాశాలు, కళాకారుల క్రీడలకు లేనిపోయిన అవమానాలు, సినిమా రంగంలో నిర్మాణం కానీ, దర్శకులకు కానీ, నిర్మాతలకు కానీ, నటినట్లకు కూడా అవకాశం లేకుండా పోవడం, నమ్మినవాడు మోసం చేయడం. ఒక డైరెక్టర్ వస్తాడు, బెస్ట్ సినిమా తీస్తున్నాను నేను, నో ప్రాబ్లం, జస్ట్ 30 lakhs పెట్టుకో, మిగతాది 10 కోట్లు పెడతా అంటాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్ళేసి జస్ట్ 20 లక్షలు పెట్టుకో, మిగతా నేను 5 కోట్లు పెడుతున్నా అంటాడు. ఇది అందరి దగ్గరికి వెళ్ళి వాడు డబ్బు సంపాదించుకొని సినిమా 2-3 షెడ్యూల్ చేసేసి 4వ షెడ్యూల్ వాడు కనబడకుండా పోతాడు. అది గుర్తుపెట్టుకోండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు, అనవసర వ్యక్తులతో పరిచయాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో జాగ్రత్త లేకపోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్, గృహ నిర్మాణకి నష్టదాయకం చెప్పబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లేనిపోని విషయాలకు వెళ్లకుండా జాగ్రత్త పడుతూ భగవద్గీత పారాయణం చేస్తూ జన్మజాతకాన్ని ఒకసారి చూయించుకుంటే అనుకూలవంతమైన శుభ ఫలితాలు, పరిణామాలు ఉండే విషయం తెలుసుకోండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా శుభయోగము, అద్భుతమైన ఆనందయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.